కింద 2 వరుసల్లో శాసనాలు ఉన్నాయి. అవి అరబీ భాషలో ఉంటాయి. ఈ పై భాగం కోణాకారంలో వంగి ఉన్నట్లు ఉంటుంది. శాసనాన్ని ఇలాంటి చోట ఉంచాలంటే ఖచ్చితమైన పనితనం అవసరం. ఎంతో నైపుణ్యం గల శిల్పులు మాత్రమే ఇలాంటి నిర్మాణాలు చేయగలరు. కుతుబ్ మినార్ ప్రాంగణంలోనే అలై దర్వాజా ఉంది. కువత్ ఉల్ ఇస్లాం మసీద్ కు ఇది దక్షిణ ప్రధాన ద్వారం. దీన్ని క్రీస్తు శకం 1311లో అల్లావుద్దీన్ ఖిల్జీ నిర్మించాడు. క్రీస్తు శకం 8వ శతాబ్దం మరియు 13వ శతాబ్దం మధ్య కాలంలో 2 నిలువు స్తంభాల పైన అడ్డంగా దూలాలను ఉంచి పైకప్పు, ద్వారాలు, కిటికీలను అమర్చేవారు. ఇలాంటి కట్టడాన్ని ట్రాబిట్ లేదా కార్బెల్ట్ అని పిలిచేవారు. ఈ కార్బెల్ట్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆనాడు దేవాలయాలు, మసీదులు, సమాధులు, భవంతుల నిర్మాణానికి ఉపయోగించారు. కార్బెల్ట్ విధానమే కాకుండా ఆనాటి నిర్మాణాల్లో ట్రూ ఆర్చ్ విధానం కూడా కనిపిస్తుంది. దీనిని ట్రూ ఆర్చ్ విధానం అంటారు. ఆర్చ్ మధ్య భాగంలోని కీలకమైన రాయి ఆ కట్టడపు మొత్తం బరువును ఆర్చ్ ఆధార పీఠానికి మార్చేటట్లు అమర్చబడుతుంది. ఢిల్లీలో కుతుబ్ కాంప్లెక్స్ లో ఉన్న కుతుబ్ మినార్